శుక్లాంబరధరం వైష్ణం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నిను బాసి ఇట్లు నీ మరచుందురా. కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తెనప్పుడు దేవకీ గర్భమునను కృష్ణావతారమై జన్మించెను. 7 రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏకరాత్రి చేసెను. ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను. తలలోను జన్మమైతే తనకు బహుమోసంబు వచ్చుననుచు ఎదురు కాళ్ళను బుట్టెను. 7 దాదులను చంపెనప్పుడు ఎత్తురుతో ఉండి ఎప్పుడు ఆ బాల కావున ఏడ్చుచు నన్నెలా ఎత్తుకొనవే ఓ తల్లి దేవకీ వందనంబు. ఒళ్ళెలహీనంబుతో ఈ రీతి నున్నాను కన్న తండ్రి నిన్నెట్లు ఎత్తుకుందు నీ ఒక్క నిమిషంబు తాళరన్నా. గంగను ప్రార్థించెను జలనిధుల గంగ తాను పొంగెను. గంగ నదిలోనప్పుడు దేవకీ జలకంబులాడెనప్పుడు ఇకనైన ఎత్తుకొనవే నా తల్లి దేవకీ వందనంబు. కాని బాలుని వలెను నన్నిట్లు ఎడబాసి ఉండతగునా. కస్తూరి రంగరంగ మాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నిను వాసి నేనెట్లుందునయ్యా. నవనీత చోరుడమ్మా ఈ బిడ్డ నందగోపవాలుడమ్మా. శతపత్ర నేత్రుడమ్మా ఈ బడ్డ శ్రీరామచంద్రుడమ్మా. శరమున చింతామణి నా తండ్రి నాలుకను నక్షత్రము. పండ్లను పరుసవేది భుజమున శంకు చక్రములు గలవు. వీపున వింజామరం నా తండ్రి బొడ్డున పారిజాతం. అరికాళ్ళ పద్మములును అన్నియు అమరేను కన్న తండ్రికి. నీ చక్కన ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు వ్రాసె తండ్రి అన్నెకారి కడుపున ఓ అయ్య ఏల జన్మిస్తివయ్యా. కస్తూరి రంగరంగ మాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నేను బాసి నేనెట్లుందునయ్యా. నీ పుణ్యమాయ కొడుక ఇంకొక్క నిమిషంబు తాళుమనుచు కామధేనువునప్పుడు దేవకీ కడిగి ప్రార్థించగాను పాలవర్షము గురిసెను. అప్పుడా బాలునిపై చల్లగాను తడి వస్త్రములు విడిచెను. దేవకీ పొడి వస్త్రమును కట్టెను. పొత్తిళ్ళ మీదనప్పుడు బాలుండు చక్కగా పవళించెను. తన 2 హస్తములతో దేవకీ తనయుణ్ణి ఎత్తుకొనెను. అడ్డాల వేసుక ఆ బాలు నందచందమ్ము చూచెను. వసుదేవు పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా.
కస్తూరి రంగరంగ మాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నిను బాసి నేనెట్లుందునయ్యా. మాయన్న కంసరాజు ఇప్పుడు వచ్చు వేళాయరన్నా నిన్ను నేనెత్తుకొని ఏ త్రోవని గుదురా కన్న తండ్రి ఆ చక్కదనము చూచి దేవకి సోకింపసాగినప్పుడు తల్లి శోకము మాన్పగా మాధవుడు గట్టిగా ఏడ్వసాగే. కస్తూరి రంగరంగ మాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నేను వాసి నేనెట్లుందునయ్యా. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం శుక్లాంబరధరం విష్ణుం శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నిను బాసి ఇట్లునే మరచుందురా. కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తెనప్పుడు దేవకీ గర్భమునను కృష్ణావతారమై జన్మించెను. 7 రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏకరాత్రి చేసెను. ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను. తలలోను జన్మమైతే తనకు బహుమోసంబు వచ్చుననుచు ఎదురు కాళ్ళను బుట్టెను. 7 దాదులను చంపెనప్పుడు ఎత్తురుతో ఉండి ఎప్పుడు ఆ బాల కావున ఏడ్చుచు నన్నెలా ఎత్తుకొనవే ఓ తల్లి దేవకీ వందనంబు. ఒళ్ళెల హీనంబుతో ఈ రీతి నున్నాను.